ఈరోజు నేను మాట్లాడబోయేది ముగ్గురు వ్యక్తులు. కానీ ముగ్గురు వ్యక్తులను సింప్లిఫై చేసి 3 మాటలు చెప్తా. మొదటి వ్యక్తి నేను మాట్లాడబోయేది ఏలియా. ఏలియా అన్న వెంటనే మీ మనసులో జ్ఞాపకం వచ్చేది ఏంటి? మీ దృష్టిలో కనబడేది ఎవరు? ఏలియా అన్న వెంటనే ఒక గొప్ప దైవజనుడు. ఎంత గొప్ప దైవజనుడు! ఆయన మాట సెలవిస్తే చెప్పింది జరుగుతుందంట. అదే సమయంలో ఆయన కూడా తెగింపు చూస్తే దేవుని కొరకు రోషం కలిగిన వ్యక్తి, తెగింపు కలిగిన వ్యక్తి, నీతి న్యాయం కొరకు ధైర్యంగా నిలబడే వ్యక్తి. దేర్ వాజ్ నన్ లైక్ ఎలైజా. ఎందుకంటే ఆయన ఆత్మ చూసినప్పుడు కూడా ఎంతో బలమైన ఆత్మగా. ఏలియా చూసినప్పుడు ఏలియా ఆత్మ. నూతన నిబంధనలో కూడా చూస్తున్నాము ఏలియా ఆత్మ. బాప్తిసం ఇచ్చే యోహాన్ పైన కూడా చూస్తున్నాము ఏలియా ఆత్మ. ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా. ఏలియా ఆత్మ అంటే ఆయనలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎంతో గొప్ప దైవజనుడు. ఆయన చూస్తే, ఆయన ప్రార్థిస్తే అగ్ని దిగి వచ్చిందంట. ఆయన ప్రార్థిస్తే ఆకాశం మూయబడింది. ఆయన ప్రార్థిస్తే ఆకాశం తెరవబడింది. ఆయన చెప్తే ఆ వర్షం ఆగిపోతాం. ఎలాంటి గొప్ప వెంచుతండి! ఆయన ఎదుర్కొంటానికి ఎంతమంది వచ్చిన బెదర్న వ్యక్తి. ఇంచుమించులు 440 బాల్ ప్రవక్తలు, ఇంకా అశ్షర ప్రవక్తలు, వీళ్ళందరూ కలిసి వచ్చినా కూడా ఒక్క మనిషి నిలబడి దేవుని నామంలో దేవుని మహిమని, దేవుని శక్తిని కనబరిచిన వ్యక్తి. అదే సమయంలో వారిని అందరినీ అతనే హతం చేశాడంట. ఎంత రోషం కలిగిన వ్యక్తి! అదే సమయంలో చూస్తాము, ఎంత గొప్ప వీరుడైనా చివరికి మానవుడే. కానీ అంత గొప్ప దైవజనుడు కూడా భయము, మనలో ఉన్న మానవత్వం, అపవాది మనల్ని బెదిరించే విధానం. యెజబెల్ చెప్పిందంట, రేపు ఈ సమయానికి నిన్ను చంపి ఒక్కలకేస్తాను. ఏం చేశాడు ఇన్న మాట? అప్పుడు 840 ప్రవక్తలను చంపిన వ్యక్తి ఏం చేయాలండి? రా చూసుకోదా అనాలి. పరలోకం నుండి అగ్ని దింపిన వ్యక్తి ఏమనాలి? నేను మాట చెప్తా చాలు, నువ్వు అక్కడే నాశనం అయిపోతావు అనాలి. కానీ లేచి పరిగెత్తాడంట. ఒక్క నిమిషము వెయిట్ చేయలే, ఒక్క క్షణం ఆలక్ష్యం చేయలే, ఒక్క క్షణము చూద్దామలే అనుకోలే, ఒక్క క్షణం ప్రార్థన చేద్దామా అని ఆగలే. మాట విన్నది లేచి పరిగెత్తాడంట. భయం ఎంతోమందిని పారదోలుతుంది. భయం ఎంతోమందిని కలవరపరుస్తుంది. భయం ఎంతోమందిని కలవరంతో నింపేస్తుంది. భయము దిక్కులేని పరిస్థితులు మేము తరుముతూనే ఉందేమో. హౌ ఆర్ యూ రన్నింగ్? ఎంత వేగంగా పరిగెడుతున్నారేమో, ఒంటరిగా పరిగెడుతున్నారేమో, ఒంటరి వారిగా అయిపోయారేమో. భయం, రేపటి గురించిన భయం, రేపు ఏమైపోతుందో ఉన్న భయం, ఎవరు ఏం చేస్తారో అన్న భయము, మనుషులు అన్న మాటలు బుసబుస. నీ పని నేను చెప్తాను చూడు, ఇంకంతే, లేచి పరిగెత్తో. ఎవడో ఏదో అన్నాడు, శపించేశాడు, నా పని అయిపోయింది. భయం. మనం చూస్తామండి ఈరోజు ఎంతోమందిని భయము తరుముతుందండి. భయంతో పరిగెడుతున్నారండి. ఏలియా ఏం పిరికోడేం కాదు, రోషం కలిగిన వ్యక్తి. సామాన్యంగా భయపడే వ్యక్తి కాదు. మామూలు 10 మంది చంపుతాండ్రా అంటే భయపడే వ్యక్తి కాదు. కానీ ఒక స్త్రీ మాట పంపిస్తే పరిగెత్తాడు. ఒక అమ్మాయికి భయపడ్డా, ఒక ఆడదానికి భయపడ్డా? కాదు. అక్కడ ఒక ఆత్మ. ఏంటి ఆత్మ? ఆత్మ పేరుకే స్పెషల్. యెజబెల్ ఆత్మ అంట. ద స్పిరిట్ ఆఫ్ మ్యానిపులేషన్, ఇంటిమిడేషన్, ఫియర్, యాంగ్జైటీ, అలవజేసే ఆత్మ, వెంటాడి తరిమి కొట్టే ఆత్మ, భయము, కలవరాన్ని కలిగించే ఆత్మ. దైవజనుడు, రోషం కలిగిన వ్యక్తి పిరికోడ్లాగా పరిగెడుతున్నాడు అంటే అనుకుని చూడండి, ఆ మాటకి ఎట్లా భయపడ్డాడు. తన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి ఏలియా. 8 గొప్ప సూచనలు, 8 గొప్ప కార్యాలు జరిగించాడు. మేబీ తన జీవితంలో ఇంకా దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. యెజబెల్ని నాశనం చేయాల్సిన పని ఎవరిది? ఏలియాది. యెజబెల్ని నాశనం చేయాల్సిన పని ఎవరిది? ఏలియాది. ఎవరినైతే దేవుడు నాశనం చేయమంటున్నాడో వారి దగ్గర నుంచి పరిగెత్తుకుని పారిపోతున్నారు. మీరు అదే చేస్తున్నారా? దేవుడు మీరు ముగించాలని ఎదురు చూసే దాని దగ్గర నుండి మీరు పరిగెడతానికి దేవుడు చూస్తున్నాడా? మీరు పోరాడాల్సింది, దేవుడా నాకు పోరాడవా, నేను పరిగెడుతున్నాను అంటున్నారా? యువర్ ఫైట్ ఇస్ యువర్ ఫైట్. మీ పోరాటం మీరే పోరాడాలి, ఎవరో కాదు. ఎవరో అన్నాం అనుకో, యూ లూజ్ యువర్ ఆపర్చునిటీస్, యువర్ ప్రమోషన్స్, యువర్ బ్లెస్సింగ్స్. దేవుడు మీకు నిర్ణయించింది మీకు చేయకపోతే దేవుడికి ఏం లోటు కాదు, దేవుడు ఇంకోటి లేపుతాడు. ఇక్కడ ఏలియా అయితే ఆయన ఎంతో వేసారిపోయి విసిగిపోయి ఆయన ఉన్న పరిస్థితి చూస్తే, ఆయన పక్కన దాసుడు వస్తా కూడా, ఒరే నువ్వు కూడా నా పక్కన రావద్దురా, నువ్వు ఇక్కడ ఉండిపోరా అని చెప్పి పక్కన వదిలేసి పరిగెత్తాడంట. అంతా భయపడ్డాడంట. పక్కన కూడా మనుషులను ఎవరిని పెట్టుకోలేదంట. ఒంటరిగా పరిగెత్తాడంట. వెళ్ళి ఏం చేశాడు? గుహలోకి వెళ్ళి ముసుకేసుకుని పడుకుని ఉన్నాడంట. పడుకుని ఉన్నంటే దేవుడు వచ్చాడంట. దేవుడు ఎంట్రీ చూసినప్పుడు ఎలా కనబడుతుంది చూడండి ఒకసారి.
అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా, ఆ వైపు యెహోవా సంచరించాడంట. దేవుడు అటువైపు అలాగ ఎంట్రీ ఇచ్చాడంట. ఎలాగిచ్చాడంట? మొదటి ఎంట్రీ, బలమైన పెనుగాలి లేచెను. బలమైన పెనుగాలి. చాలా మంది అనుకుంటారు దేవుడు బలమైన పెనుగాలి అంతా రాలేదు. నో నో నో, ఆయన ఎంట్రీ అది. మీరు కావాలంటే నిర్మకాండం చదవండి. నిర్మకాండం చదివినప్పుడు ఆ కొండ, సీనాయి కొండ దగ్గర చూసినప్పుడు, ఇశ్రాయేలీలందరూ వచ్చినప్పుడు దేవుడు దిగి వచ్చాడు అన్నప్పుడు ఏం కలిగింది? బలమైన పెనుగాలి. నెక్స్ట్, యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను. పర్వతాలు ఏమయ్యంట? బద్దలాయెను. అదే అక్కడ కూడా చూస్తాం, నిర్గమకాండంలో అదే చూస్తాం. దేవుడు ఇశ్రాయేలీల మధ్య దిగేటప్పటికి అదే రీతిగా పర్వతం బద్దలమవుతాం చూస్తాము. అంటే ఆ ఎంట్రీ చూస్తాం, ఘనంగా ఉండంట. ఇంకా నెక్స్ట్ ఇంకొక ఎంట్రీ, శిలలు చిన్న భిన్నములాయెను, కానీ యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. అది పాయింట్ ఏంటి? యెహోవా సంచరించాడు కానీ ప్రత్యక్షం అవ్వలే. ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటేనే కానీ ఎవరు ఆయనని చూడలేరు, ఆయన స్పందన అనుభవించలేరు. మనం చూస్తామండి నిర్గమకాండంలో యెహోవా ఆ రీతికి దిగి వచ్చినప్పుడు మీరు గమనిస్తే ఇశ్రాయేలీల జవాబు ఏంటి తెలుసా? వారు భయపడ్డారంట. వారు భయపడి, మోషే మేము రాము, నువ్వు వెళ్ళు, మమ్మల్ని చంపేస్తాడు దేవుడు, మేము రాము, నువ్వు వెళ్ళు మోషే, నువ్వు వెళ్ళి ఆయన ఏం చేయమంటాడో చెప్పు, నువ్వు చెప్పింది మేము చేస్తాం, పో, మేము రాము, మాకు భయం. ఇక్కడ చూస్తాం ఏలియా దగ్గరకు వచ్చినప్పటికీ ఆ పెనుగాలి, కొండల భద్రమవుతాం, ఇవన్నీ లెగుస్తాం కూడా. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచలేదంట. హీ డిడ్ంట్ రివీల్ హిమ్సెల్ఫ్. కానీ ఆయన సన్నిధితో అవన్నీ కనబడుతున్నాయి. నెక్స్ట్ ఏం చూస్తున్నాం చదవండి. గాలిపోయిన తరువాత భూకంపము కలిగిన గాని, భూకంపం కలిగింది, ఆ భూకంపం నందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. లేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టిన గాని, ఎందుకంటే మెరుపులు అక్కడ కూడా చూస్తాం, ప్రకటన గ్రంథంలో చూస్తాం ఆయన సింహాసనం ముందు మెరుపులు, పాత నిబంధనలో చూస్తాం ఆ కొండ, సీనాయి కొండ పైన మెరుపులు. ఆ మెరుపు నందు యెహోవా ప్రత్యక్షము కాలేదు, ఆయన అక్కడ కనబరచలేదంట. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా, అంతా అయిన తర్వాత సైలెంట్, అంతా అయిన తర్వాత కామ్ అయిన తర్వాత ప్రభు ఆయనకి మెల్లని స్వరంతో ఏమని మాట్లాడుతున్నాడంట? ఏలియా, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. మరి ఇక్కడ ఏం చేస్తున్నారండి? ఎంత చక్కగా అడుగుతున్నాడు చూడండి దేవుడు. ఇచ్చట నీవు ఏమి చేయుచున్నావు? తెలీదా దేవునికి? దేవునికి తెలీదా ఏం చేస్తున్నాడో? దేవుడు చూడలేదా ఎక్కడి నుండి పరిగెత్తుకుని వచ్చాడో? దేవునికి తెలీదా తన పరిస్థితి ఎలా ఉందో? కానీ చూస్తున్నామండి దేవుడు ఎంతో, ఆయన ఉరుములు మెరుపుల్లో కనబరచలేదంత. వద్దు వద్దు, నా బిడ్డ ఇప్పటికే చాలా భయపడిపోయి ఉన్నాడు, బెదిరిపి ఉన్నాడు, ఇప్పుడు మళ్ళా ఢమా ఢిమా అంటే చచ్చిపోతాడేమో, హార్ట్ అటాక్ వచ్చి. మెల్లగా బిడ్డ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అయ్యా ఏలియా, ఇక్కడ ఏం చేస్తున్నావు? పేరు పెట్టి పిలిచే దేవుడు, నీ ఎవరో ఎరిగొన్న దేవుడు, నీ స్థితి ఏంటో తెలిసిన దేవుడు, నీ జీవితంలో జరిగిందంతా ఎరిగొన్న దేవుడు. దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మిమ్మల్ని ఇదే ప్రశ్న అండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు? వాక్యం వినడానికి కూర్చొని ఉన్నామండి, అది కాదు. మీ జీవితంలో ఏం చేస్తున్నారు? వేర్ ఆర్ యూ ఇన్ యువర్ లైఫ్? ఎక్కడి నుండి పారిపోతున్నారు? ఎవరి దగ్గర నుండి పారిపోతున్నారు? ఏంటి? యూ హ్యావ్ గివెన్ అప్. ఏంటి ఇంకా నాకు కుదరదు, ఇంకా నేను చేయలేను, నాకు రాదు, నేను చేయలేను, నాకు చేత కాదు, నన్ను వదిలేయండి. వాట్ ఈస్ దట్ యూ హావ్ సెడ్? ఐ గివ్ అప్. ఈ వివాహం నాకు వద్దు, ఈ కుటుంబం నాకు వద్దు, ఈ వ్యాపారం నాకు వద్దు, ఇది నేను చేసేది ఇంకా నేను చేయలేను, నాకు అవ్వదో. దేవుడు అంటాడు, నేను నీకు వాగ్దానం చేశాను, నేను నీకు తోడున్నా, నేను నా చిత్తము నేను నిలబెట్టా. యువర్ షైన్, నాకు అవ్వదు బాబు, నన్ను వదిలే. ఇక్కడ ఏం చేస్తున్నావు ఏలియా? ఏలియాకి తెలియదా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడే? ఉరుములు మెరుపులు వచ్చినప్పటికి అప్పటికే తెలీదా ఏలియాకి? తెలుసు, దేవుడు వచ్చాడని తెలుసు. ఆయన కూడా ఈయన ఎట్లా అలిగి కూర్చున్నాడు. బట్ దెన్ దేవుడు చూడండి ఎంత తగ్గించుకుంటున్నాడో తన ప్రియులను బట్టి. ఆయన ఎంతో ప్రేమతో వచ్చి ఏమాత్రం కేక వేయకుండా, ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకు ఇక్కడ ఉండాల్సినోడు కాదు, ఇది కాదు నీ జీవితం, నేను నీ తోడు, నీకు ఇచ్చిన అధికారం, నువ్వు నా మనిషివి, నా వాడివి, నువ్వు పలుకుతే జరగాల్సిందే. అలాంటి వాడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటే ఆయన అలకలో ఇచ్చే ఆన్సర్ చూడండి. అందుకతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి, వాళ్ళందరూ చెడ్డోళ్ళు, నీ బలిపీఠములను పడగొట్టి, నేను దూషించి, నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి.
సైన్యములకు అధిపతియు దేవుడునకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా. ఏంటంట? సైన్యములకు అధిపతి అయిన యెహోవాకి రోషము కలిగిన వాడు, నేను రోషం కలిగి ఉన్నా, నీ కొరకు నేను ఒక్కడనే మిలిగి ఉన్నాను, అందుకనే పారిపి వచ్చి ఇక్కడ దాక్కుని పడుకుని ఉన్నాను. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఈరోజు చాలామంది. దేవా, నేను కాబట్టి నీ భక్తురాల్ని, నీ భక్తుల్ని, నేను కాబట్టి నీ కొరకు నిలబడున్నాను ప్రభు. వాళ్ళందరూ చూడు, వాళ్ళు చేసిన పనికి మాలిన పనులు చూడు, వాళ్ళు చేసిన జీవితంలో చేసిన కార్యాలు చూడు, వాళ్ళందరూ చూడు అట్లా చేస్తున్నారు, వాళ్ళందరూ చూడు ఇట్లా చేస్తారు, నేను ఒక్కడిని మాత్రమే నీ కొరకు ఉన్నా, అందుకనే పిరికొల్లాగా ఉన్నా. ఆయన ఇచ్చే జవాబు చూడండి, ఇంకా ముగించండి. అది వారు నా ప్రాణము తీసివేటికే చూచున్నారని చెప్పాను. దానికి అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి తిరిగిపో, దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయము. అయిపోయింది, అక్కడ ఒక రాజుకి అభిషేకించిపో. ఇశ్రాయేలు వేరు మీద నింషీ కుమారుడైన యోహుకు పట్టాభిషేకం చేయము. అక్కడ ఇంకొక రాజుకి పట్టాభిషేకం చేయపో. నీకు మారుగా ప్రవక్త అయినటకు అబిల్మే హోలా వాడిన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. ముగ్గురికి అభిషేకించు, నీ పని అయిపోయింది పో. పీరిగోడ్లాగా వచ్చావా? నీకు చేత కాదంటావా? నీ చేత కాని తనమా, నా చేత కాని తనమా? యు ఆర్ వేస్టింగ్ యువర్ ఆపర్చునిటీ. డజంట్ మీన్ ఐ వేస్ట్ మై ఆపర్చునిటీ. ఐఎమ్ గాడ్, ఐఎమ్ ఆల్ పవర్ఫుల్ అంటున్నాడు. నీకు అవదా? ఓ తిరిగెళ్ళు, వెళ్ళి ముగ్గురిని అభిషేకించు. ఎవరా ముగ్గురు? హజాయేల్. ఎవరు హజాయేలు చెప్పండి? రాజు అండి. నెక్స్ట్ జేహు, అంటే జీతు అని ఉంటుంది ఇంగ్లీష్లో, జేహు. రెండోది ఎవరు రాజు? ఒకళ్ళు ఇశ్రాయేలీయుల రాజు, ఒకళ్ళు యూదుల రాజు, ఇంకొక ఆయన ప్రవక్త అండి. నీకు బదులుగా ఎలీషాని అభిషేకించు. నీకు బదులుగా అంటే నీ పని అయిపోయింది, యు ఆర్ అవుట్. నీ పోస్టింగ్ పోయింది, పోయే కాలం వచ్చింది కదా, తీసుకుని పోతుందా. నీకు బదులుగా ఇంకోటిగా అప్పచెప్పి. ఈరోజు చాలామంది అప్పచెప్పారంట. నేను పోతానంటే నేను ఎగిరిపోతాను, ఇంకా నెక్స్ట్ టైం అవుతే నాకేమొచ్చింది, నేను పోయానుగా, ఇదేంటి దెయ్యమా పోతానికి? దేవుడు అప్పచెప్పిన దాంట్లో లెక్క అప్పచెప్పాలని జాగ్రత్తగా ఉండండి. దేవుడు అప్పచెప్పింది దేవుడి చేతుల్లో పెట్టిన దానికి లెక్క అప్పచెప్పాలి. దేవుడు ఊరుకోడు. నీకు ఇచ్చిన మ్యాంటల్ని పెట్టు, పో, చేయాల్సిన పో, అభిషేకించాల్సిన నువ్వే. నువ్వు చేతకనుడివే, నాట్ క్వాలిఫైడ్ అంటావు, తీసి పడేయచ్చు, కానీ అభిషేకించాల్సిన పని నీదే కదా, పోయి అభిషేకించు. నీకు చేతకాలేదు, పారిపోయావో, అక్కడ పోయి అభిషేకించు. ముగ్గురిని అభిషేకించమంటున్నాడు. దాని తర్వాత మనం చూస్తున్నాము, అక్కడ నుండి ఏలియా పోయాడంట. పోయి అదే రీతిగా చదవండి. హజాయేలుకు ఖడ్గమును తప్పించుకున్న వారిని యోహు హతము చేయును, యోహు యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారిని ఎలీషా హతము చేయును. దేవుడు అంటున్నాడు, ఒకరి ఖడ్గంలో దాడితే ఇంకొక ఖడ్గం, ఇంకొక ఖడ్గం దాడితే ఇంకొక ఖడ్గము, తప్పకుండా శత్రువుని మాత్రం నాశనం చేస్తా, ఏ మాత్రం విడిచిపెట్టను. అయినా కూడా ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఏలియా నువ్వు ఒక్కడవే నా కొరకు ఉన్నావని, నువ్వు తప్ప ఎవరు లేరని, నువ్వు ఒక్కడవే నీతిమంతుడు కాబట్టి నువ్వు ఒక్కడు ఇక్కడ పడున్నావని, నా కొరకు ఏదో ఫేవర్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేయొద్దు. నీకు తెలియదేమో, ఇంకా 7,000 మందిని నేను దాచిపెట్టి ఉంచాను. నువ్వు ఒక్కడవే కాదు, బాలిక మొక్కని 7,000 మంది ఉన్నారు, నువ్వు ఒక్కడు కాదు. నేను ఒక్కడినే, నేను తప్ప జీవం కలిగిన దేవునికి రోషం కలిగిన వాడు ఇంకెవడో లేడు అని వెర్రవేయకద్దు. నువ్వు కాకపోతే 7,000 మంది ఉన్నారు. చదవండి అక్కడ మాట. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళు అనకయు నోటితో వాడిని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉందురు. 7,000 మంది ఉన్నారయ్యా. ఎలా ఉండుంటారు, ఎలా బ్రతుకుంటుంటారు? ఎందుకంటే మామూలుగా యెజబెలు ప్రవక్తల్ని చంపిస్తానికి మనుషులు పంపించిందంటే, ఎక్కడ చూసినా ప్రవక్తల్ని చంపేశారంట. నోబడి న్యూ వేర్ దే వేర్. వారు యూదుల సాంప్రదాయం చరిత్రలో చూస్తే దే వర్ హిడెన్ ఇన్ అ కేవ్ అని ఉంటుంది. వేర్ దే వర్ హిడెన్ ఇన్ అ కేవ్. ఆహారం ఎలాగా, నీరు ఎలాగా బ్రతికారు? దేవుడు అంటాడు, నేను యెహోవా ఈరే, యావే రాఫా నేను, యావే జైరే నేను, యావే షమ్మా నేను చూసుకుంటాను, నేను ఉంటాను. వారు నా కొరకు రోషం కలిగిన వారంటే నేను వారి పక్షాన వారిని పోషించే దేవుణ్ణి, వారిని మరుగుపరిచే దేవుణ్ణి. వారికి రోషం ఉంది, బయలుకి మొక్కని వారు కాబట్టి నేను వారిని భద్రపరిచాను. దేవుని హస్తం ఏం తక్కువ కాలేదండి మీ జీవితంలో సహాయం చేయకపోతానికి. దేవుని కార్యాలు ఏమి ఆగిపోలేదండి మీ జీవితంలో కార్యం జరగకుండా పోతానికి. డోంట్ కంప్లైన్ గాడ్, డోంట్ బ్లేమ్ గాడ్. మీ విశ్వాసం చాలనంత మాత్రాన, మీరు దేవునికి దగ్గరగా లేనంత మాత్రాన దేవుడు ఏదో తప్పు చేశాడు అన్నట్టు మాట్లాడకండి. మనం తప్పు చేస్తే మన తప్పు మనం ఒప్పుకోవాలి, మన భయాన్ని మనం ఒప్పుకోవాలి, మన పొరపాటులు మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు చూస్తాము ప్రభు అంటాడు ఇంకా చాలామంది ఉన్నారయ్యా. దాని తర్వాత మనం చూస్తాము
ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత, ఏలియా చెప్పిన రీతికి అక్కడ నుండి లేచాడంట, బయలుదేరాడంట. ఏం మరు మాట్లాడినట్టు లేదు. ఆయన బయలుదేరాడంట, వెళ్ళాడంట. అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు, ఏం చేస్తున్నాడంట? అరకల్ని దుక్కి దున్నిస్తున్నాడంట. 12 అరకల్ని దున్నిస్తూ 12ది ఈయన తోలుతున్నాడంట. ఈ క్యాండిడేట్ చూసేటప్పటికి దేవుడు ఈయన వెళ్ళి అభిషేకించేటప్పటికి ఏలియా వస్తున్నాడు. ఏలియా వచ్చేటప్పటికి ఈయన పని చేస్తూ ఉన్నాడంట. దేవుడు ఒక వ్యక్తిని కోరుకున్నాడు. ఆ వ్యక్తిని కోరుకునేటప్పుడు దృష్టి లేని వ్యక్తి, పని పాట లేని వ్యక్తి, ఎందుకు పనికిరాని వ్యక్తి, ఏది జీవితంలో ఆశ లేని, వ్యర్థపరుస్తూ వ్యర్థంగా జీవించే వ్యక్తిని దేవుడు కోరుకుని ప్రవక్తగా అభిషేకించాడు. ఆమేన్. అందుకే జాగ్రత్తగా వినాలి. లివింగ్ విత్ దెమ్, వారితో పనిచేస్తూ, వారి మధ్య తాను పనిచేస్తూ. యు సీ ఎ ట్రూ లీడర్, నిజమైన నాయకుడు. బాస్లు అయితే రూమ్లో కూర్చొని ఆర్డర్స్ ఇస్తాడు, ఇది చేయి, అది చేయి, ఇది చేయి, అది చేయి, అయిపోకపోతే నీ పని అయిపోయింది. కానీ లీడర్ 11 తోయిస్తున్నాడంట, 12ది ఈయన తోస్తున్నాడంట, 12 అరకలు దున్నిస్తున్నాడంట, పని జరిగిస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి దగ్గర ఏలియా వస్తున్నాడు. అనుకుంటారండి ఈయన ఎలీషా, ఆయన మాత్రం దున్నించుకుంటూ పోతా ఉన్నాడు ఆయన లైఫ్లో. కానీ సడన్గా పక్క నుండి ఇంకొక ఆయన ముందుకు వచ్చి ఆయన పైన ఉన్న వస్త్రాన్ని తీసి ఆయన మీద విసిరి కొట్టిపోతా ఉన్నాడంట. ఇది తెలుగులో చదివినప్పుడు మనం ఊహిస్తాము, ఆయన ఏదో వచ్చి, ఎలీషా నిన్ను నేను అభిషేకించబోతున్నాను, దేవుడు నిన్ను కోరుకున్నాడు, ఈ రోజు నుండి నువ్వు నా దాసుడుగా ఉండబోతున్నావు, ఇదిగో ఇప్పుడు నువ్వు సేవకు వచ్చేస్తున్నావు, కాబట్టి ఇప్పుడు నిన్ను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో అభిషేకిస్తున్నాను. అబ్బే, అక్కడ ఇన్ని ఏం కనబడలే. ఈయన పోతా ఉన్నాడంట. ఆయన ఇంకా వేగంగా వచ్చాడంట. ఈయన మీద ఆయన పై వస్త్రాన్ని వేసి పోతా ఉన్నాడంట. పై వస్త్రం వేసి పోతా ఉంటే మీరు గమనిస్తారు ఏంటంటే, ఈయన పోతా ఉన్నాడు, ఆయన పై వస్త్రం వేసి పోతా ఉంటే ఈయన వెనకాల నుండి పరిగెత్తుకుని వచ్చినట్లుగా కనబడుతుంది. ఇంగ్లీష్ బైబిల్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది. దెన్ ఎలీజా పాస్డ్ బై హిమ్ అండ్ త్రూ హిస్ మ్యాంటల్ ఆన్ హిమ్. పాస్డ్ బై, పక్క నుండి వెళ్ళిపోతున్నాడు. త్రూ హిస్ మ్యాంటల్ ఆన్ హిమ్, ఆయన పై వస్త్రాన్ని ఆయన పైన విసిరేసాడు. అండ్ హీ లెఫ్ట్ ద ఆక్సన్ అండ్ ర్యాన్ ఆఫ్టర్ ఎలైజా. ఎవరు? ఎలీషా తన కలిగినంత విడిచిపెట్టి, తన ఆక్సన్, తన ఒడ్డుని విడిచిపెట్టి పరిగెడుతున్నాడంట. ఎవరు వెనకాల? ఏలియా వెనకాల పరిగెత్తి ఏమంటున్నాడు? నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదని చెప్పి, తిరిగి వచ్చి నిన్ను వెంబడిస్తానని చెప్పి అతన్ని సెలవడుగా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాడంట. రిక్వెస్ట్ చేస్తే ఏలియా ఏమంటున్నాడు? పోయిరమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. ఆయన తెలుగులో చాలా చక్కగా పాలిష్గా ఉంది, కానీ ఇంగ్లీష్లో ఇంకా ఓల్డ్ హీబ్రూ ట్రాన్స్లేషన్ చూస్తే ఎలాగ ఉంటుందంటే, గో బ్యాక్ అగైన్, వెనక్కి పో, ఫర్ వాట్ హ్యావ్ ఐ డన్ టు యూ, నీకు నేనేం చేశా అంటే ఆయన ఇంకా ఫ్రస్ట్రేషన్ ఉన్నది కనబడుతుంది. ఏలియా ఫుల్ ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు. ఈయన వచ్చి పైసి ఈయన పాటి పోతా ఉన్నాడు అంట. ఆగలే, అభిషేకించమన్నా కదా, వేసాను మ్యాంటలు పోతా ఉన్నాడంట. ఈయన పరిగెత్తుకుని వచ్చి మా అమ్మ నాన్నకి ముద్దు పెట్టి బాయ్ బాయ్ చెప్పొస్తాను, అందరికి ఒక ట్రీట్ ఇచ్చి ఫేర్వెల్ ఇచ్చి వస్తాను, ఓ నేను నీకేం చేశా ఓ. ఇక్కడ ఎలీషాకి ఏలియా చాయిస్ ఇస్తున్నాడండి. నేనేం చెప్పాను నీకు, పో, నాతో ఏమొచ్చింది నీకు, పోతావో పో. కానీ అక్కడ ఎలీషా చేసే నిర్ణయం చూడండి. ఆయన వెళ్ళాడంట, ఏం చేశాడు? అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తి నొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు చేశాడంట, తన హిస్టరీని అంతా తీసుకెళ్ళి కాల్చిపెట్టాడంట. తన జీవితంలో అంతవరకు తనకు కలిగిన ఐడెంటిటీ అంతా కాల్చిపెట్టాడంట. తనకు కలిగిన సంపాదన, తనకు కలిగిన సర్వము కాల్చిపెట్టాడంట. తనకి కలిగినంత విడిచిపెట్టి డన్ సీయో ఏం చేశాడో తన ఎడ్డుని తీసుకెళ్ళి కాల్చిపడేశాడంట. దేంతో కాల్చాడు? మరలా వండేది దాన్ని. దేంతో అయితే దాన్ని తోలాడో అయ్యే ఉపకరణాలతో దాన్ని కాల్చి దాన్ని ఫీస్ట్ ఇచ్చి అందరికి గుడ్ మార్నింగ్ సీయో. నెక్స్ట్ డే లేచి బయలుదేరిపోతూనే ఉన్నాడు. హీ నెవర్ వెయిటెడ్. మా మమ్మీని అడిగి వస్తా, మా డాడీని అడిగి వస్తా, మా ఊళ్ళని అడిగి చెప్తా. ఎవరిని అడిగి చెప్పేది? ఆయన ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇంకెవరినన్నా పర్మిషన్ అడిగాను, ఆయన ఊస్టింగ్ ఇస్తాడు. జాగ్రత్త, నేను నీ ఎవ్రీథింగ్. ఎంతమంది నిజంగా నమ్ముతారండి? దేవుని చిత్తము పరిపూర్ణమైన చిత్తము నమ్మేవారు హల్లెలూయా బిగ్గరగా చెప్తామా? ఈరోజు మీకు చెప్పదలుచుకున్న మాట ఇదే. మీకు కలిగిందంతా తీసి కాల్చండి,
కాలుతానే కానీ బలిపీఠంలోకి వెళ్తానే కానీ దేవునికి ఇంపైన సువాసన లేదు. బలిపీఠం మీద కాలుస్తానే కానీ దేవుడు అంగీకరిస్తున్నాడా తునీకరిస్తున్నాడా అనేది తెలియబడదు. దేవుడు అంగీకరిస్తున్నాడా తునీకరిస్తున్నాడా బలిపీఠం మీద నువ్వు కాలుతానే కానీ దేవుడికి నువ్వు పనికి వస్తావో లేదో అనేది తెలియదు. దేవుడు పరీక్ష అంతా నిన్ను ఎక్కడ పరీక్షిస్తాడో బలిపీఠం పైన. కాలు. ఆర్ యు రెడీ టు బర్న్? ఆర్ యు రెడీ టు గివ్ అప్? ఆర్ యు రెడీ టు సాక్రిఫైస్? వెరీ ఇంపార్టెంట్. ఆర్ యు రెడీ టు సాక్రిఫైస్? ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడండి, ఏంటి నీ సాక్రిఫైస్? వాట్ ఈస్ యువర్ సాక్రిఫైస్? మీరు నిజంగా దేవుడు మీ తోడు ఉండాలి, దేవుడు మీకు జయమిస్తాడు, మీరు నిజంగా ఆయన చేతుల్లో సమర్పించుకున్న వారైతే దయచేసి లేచి నిలబడి పూర్ణ మనసుతో, దేవా నీకు వందనములయ్యా, నువ్వు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా, నాకు జయమిచ్చే దేవుడు నువ్వు, నేను నమ్ముతున్నాను ప్రభా, నా పక్షాన ఉండే దేవుడు అయ్యా నువ్వు, నేను నమ్ముతున్నాను ప్రభా, నన్ను విడువని దేవుడు ప్రభా, నేను నమ్ముతున్నాను ప్రభా, నువ్వు మాట ఇస్తే అక్షరాల నెరవేర్చే దేవుడు, నీ వాగ్దానాలన్నీ నా జీవితంలో నెరవేర్చు ప్రభా, నేను నమ్ముతున్నానయ్యా. టెల్ గాడ్. మీరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఏ పరిస్థితుల్లో ఉన్నారు? మనుషులు మిమ్మల్ని గ్రహించుకోవట్లేదేమో, మనుషులు మిమ్మల్ని అర్థం చేసుకుంటలేదేమో. దేవుడు అంటాడు, నేను కదా నేను పిలుచుకుంది, నేను కదా, నా పిలుపు కదా, నా పిలుపు కదా నిన్ను జీవింపజేసేది, నా పిలుపు కదా నిన్ను బ్రతికింపజేసేది, నా పిలుపు కదా. పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు అండి. చెప్తామా ప్రభా, నీ పిలుపు పట్టేనయ్యా, నీ పిలుపుని పట్టేనయ్యా, నీ పిలుపుని పట్టే ప్రభా, నీ పిలుపుని బట్టే ఉన్నానన్నయ్యా, నీ పిలుపు లేకపోతే నేను లేను ప్రభా, ఎప్పుడో కొట్టుకుని పోయిండేవాడిని. నా సామర్థ్యత కాదు, నా బలము కాదు, నా శక్తి కాదు, నేను చేయగలిగిన కార్యం కాదు. ఈరోజు దేవుడు నిన్ను దేవునికి పిలుస్తున్నాడండి. ఎరుగున్నారా దేని కొరకు దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు? దేని కొరకు దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు? దేవుని కొరకు దేవుడు మిమ్మల్ని నిర్ణయించి అభిషేకించాడు. తల్లి గర్భంలోనే మనల్ని అభిషేకిస్తున్నాడు కదా, ఏర్పరచుకుంటున్నాడు కదా, ప్రత్యేకపరుస్తున్నాడు కదా. పిలుపుకి తగ్గ జీవితమేనా? ఈరోజు దేవుడు మిమ్మల్ని చూసి అడగాల్సి వస్తుందా, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు, ఎలాంటి పరిస్థితులు ఉన్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇదా నీ బ్రతుకు? ఇందుకేనా నిన్ను అభిషేకించింది, ఇందుకేనా నిన్ను నేను కోరుకుంది, ఇందుకేనా నేను నిన్ను నిర్ణయించినది, ఇందుకేనా? ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడండి. పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు, పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు, ఈరోజు చాలిన దేవుడు. మీరు నమ్మినట్లయితే, దేవా నీ పిలుపు బట్టి నాకు వందనాలయ్యా, నీ పిలుపుకు లోపడతాను ప్రభా, ప్రభా నీకు వందనములయ్యా. పిలుచుకున్న దేవుడు నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నువ్వు విడిచిపెట్టిన దేవుడు అయ్యా, నువ్వు మాట ఇచ్చిన దేవుడు, అక్షరాల నెరవేర్చే దేవుడు అయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఎలాంటి పరిస్థితులు ఉన్నవారు నువ్వు ఎరుగున్న దేవుడు. దేవా వారి పిలుపును విడిచిపోయారేమో, లేకపోతే దేవా వ్యర్థమైన వాటి కొరకు, అల్పమైన వాటి కొరకు అయ్యా, ఈ లోక కార్యాల కొరకు చిన్న తలంపులు తలుస్తూ, చిన్న దృశ్యంను చూస్తూ దేవా వారి స్వార్థంలో వారు వెళ్ళిపోరేమో అయ్యా. కానీ దేవా ఇక్కడ ఎవ్వరు పిరికి వారికి ఉండనవద్దయ్యా, ఎవ్వరు చేతకాని వారికి ఉండనవద్దయ్యా, ఎవ్వరు దిక్కుమాలిన వారికి బ్రతుకుతానికి వీల్లేదు ప్రభా. తిరిగి తన ఆత్మను మాకు అవ్వలేదు ప్రభా. నువ్వు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం అనే పరిశుద్ధాత్మని ఇచ్చావయ్యా. ఇక్కడ ఎవరెవరైనా సరే ఎటువంటి యెజబెల్ ఆత్మవనే, ఎటువంటి పిరికి తన ఆత్మవనే, ఇక్కడ ఎటువంటి వారిని వెళ్తున్నా సరే, ఇదిగో అయ్యా నీ సన్నిధిలో నీ వాక్కు ద్వారంగా యేసు నామములో అటువంటి వారికి విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. స్వేచ్ఛ, స్వతంత్రత, సమాధానము యేసు నామములో అనుగ్రహించబడునుగాక, సమాధానము కలుగునుగాక. దేవా సమస్త జ్ఞానానికి మించిన సమాధానం నీ ఆత్మ ద్వారంగా నువ్వు అనుగ్రహించే దేవుడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు, ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరిని స్పందించు, ప్రతి ఒక్కరిలో నీ కార్యము జరిగించు. భూమి ఆకాశం గతించిపోయిన నా మాట, నా వాక్ గతించిపోదన్నావయ్యా. లార్డ్ యు ఆర్ ద వర్డ్, లార్డ్ యు ఆర్ ద వర్డ్, లార్డ్. ఈరోజు మాకు ఆధారం యేసు ప్రభు, యేసు నామంలో తండ్రి నిన్ను వేడుకుంటామయ్యా. నీ బిడ్డల జీవితంలో కావాల్సిన ధైర్యం దయచి, రోషము దయచి, పౌరుషము దయచి, నీ కొరకు గొప్ప కార్యాలు, సోర కార్యాలు సాధించేవారుగా చెయ్యి. దేనికి బెదిరేవారుగా, దేనికి చెదిరేవారుగా, ఏది చేత కాదని చేతులు ఎత్తేవారుగా ఉండనవద్దు. నువ్వు తరుణాలు ఇచ్చే దేవుడు అయ్యా. అందుకని ఈరోజు మేమందరం ఇంకా సజీవ లెక్కలు ఉన్నామయ్యా. నువ్వు కృప కనికరములు అనుగ్రహించే దేవుడువే ప్రభువా.
ఈరోజు ఇంకా మాకు కృపాకాలాన్ని ఇచ్చావు ప్రభా. ఎంతకాలం ఉంటుందో తెలియదు కానీ ఈ కృపాకాలాన్ని సద్వినియోగపరచడం జీవితాన్ని మాకు దయచి, ఈ కృపాకాలంలోనే ప్రభా మా జీవితాలు మేము సరిదిద్దుకుని నీకు సాక్షులుగా, నీకు ఇష్టలుగా, నీకు అర్హులుగా, నిన్ను సంతోషపెట్టేవారుగా సరైన బ్రతుకులు బ్రతికే జీవితంలో మనందరికీ అనుగ్రహించమని, విత్తన వాక్యాన్ని ముద్రించి ప్రతి జీవితంలో కావాల్సిన ధైర్యం, ఆదరణ, దృష్టి, తగ్గింపు, దీనత్వం, విధేయత, రోషం, నీ కొరకు ఘనంగా జీవించే జీవితాన్ని అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ బిగ్గరగా ఆమేన్ చెప్తామండి.